అది మనం స్వీకరించి ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి మన ఇంటికి మనం చేసుకొని ఇక్కడ మన ఈ నెల 21వ తారీఖు ఆదివారం రోజు హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన కంది వాళ్ళని కర్మ చేసేసి ఆవాసకులు దేవాలయం చేసేసి ఆలోచిస్తున్నాము. ఖైదీ కట్టుకున్నందువల్ల ఇక్కడికి ఫ్లెక్సీలు ఏమన్నా అయిపోయింది ఒక 4 గంటలు అయిపోయింది. ఒక తప్పక హిందూ సమ్మేళనం ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు తప్పకుండా ఉత్సాహపరిచి ఈ ఏరియా వాళ్ళని కూడా వెళ్ళి స్టార్ట్ చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. చౌడేశ్వరి గోవింద, చౌడేశ్వరి మాతా కీ జై, చౌడేశ్వరి మాతా కీ జై, చౌడేశ్వరి మాతా కీ జై. ఎట్లా ఇప్పుడు జనాలు చెప్తే మేము కూడా అటెండ్ అవుతాము. ఇంటింటికి పోవాలా, ఇంటింటికి పోవాలా, చెప్పాలా. ధార్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు, కోలాటలు, 7 గంటలకు పూజ కాదు కాదు పాంప్లెట్ పత్రికలో ఇచ్చేది రేపు చేస్తాం. మమ్మల్ని కంపల్సరీ పిలిచండి, మేము కూడా అటెండ్ అవుతాం. ఒక అర్ధ గంట కాలేజీ గ్రౌండ్లో ఇక్కడంతా ఫ్యామిలీతో రావాలా. మీ నాన్న అంతా కూడా ఇచ్చారండి. రండి మీరు గుర్తుపెట్టు. తీసుకున్నప్పా కనపడుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఫ్యామిలీతో రావాలయ్యా. చిన్న కాదు, చిన్న కుటుంబ సమేతంగా రావాలా. అందరి ఎవరికి మనకి పార్టీకి సంబంధం లేదు. మన హిందువులందరం కలిసి ఐకమత్యంగా ప్రోగ్రాం బాగా చేస్తారని మన పనులు ఎప్పుడు ఉంటాయి. ఒక్కరోజు మన కోసం ఎందుకంటే మన ఐకమత్యం అనేది చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. పార్టీకి సంబంధం లేదు. ఇది అందరం వచ్చి కార్యక్రమం మన హిందువుల కోసం ఒక్కరోజు పూట ఈ పనంతా అయిపోయినాకమ్మా, ఈ పనంతా కట్ చేసుకున్నారు. అదంతా కట్ చేసుకుని వచ్చేసి అందరూ రాండి. चौड़ेश्वरी माता के जय श्री राम, जय श्री राम। चौड़ेश्वरी माता के चौड़ेश्वरी माता के जय श्री राम, जय श्री राम। भारत माता के जय।
ముందు సమ్మేళనం సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ధర్మవరంలో ఈ నెల 21వ తారీఖు ఆదివారం రోజు హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ధర్మవరం ఆర్ఎస్ఎస్ వారి ద్వారా మనకు తొగడేరు సిద్ధరాయ సేవా సంఘం కమిటీ వారికి సంప్రదించి మన తొగడేరు సిద్ధరాయ సేవా సంఘం వాళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దేశం మొత్తం మీద ప్రతి తాలూకాలోను గ్రామ పంచాయతీలోను మండల స్థాయిలోను ప్రతి ఒక్క ఊర్లో కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన హిందువులందరం కలిపి ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో హిందువులందరినీ కలిపేదానికోసం ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ దళాలు మొత్తం మన కులాలందరినీ కలిపి ఏకతాటికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగినది. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీ సంబంధం కాదు. ఇది తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, కాంగ్రెస్ కాదు, సిపిఐ సిపిఎం ఎటువంటి సంబంధం లేదు. మన హిందువులందరికీ హిందువుల పండుగతో పాటు సమానంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి అందరూ వాళ్ళ ద్వారా మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఈ హిందూ పండుగని మన పండుగ అని చెప్పేసి మేము కూడా వాళ్ళు చెప్పేదానికి మేము స్వీకరించి మా ధర్మవరం తొగడేరు సిద్ధరాయ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంన ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి భారీగా జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు మా మాధవనగర్ కమిటీ ద్వారా జ్యోతుల కమిటీ ద్వారా ఈ కార్యక్రమానికి ఈరోజు రెండో రోజు ఉత్సాహపరుస్తూ పాంప్లెట్ పేపర్లు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఇస్తూ ఉత్సాహపరుస్తూ ఈ హిందూ పండుగకి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి ఐకమత్యం చేస్తూ మన హిందూ బలాన్ని నిరూపించుకొని ముందు ఇంకా రాబోయే రోజుల్లో మన ఈ ప్రోగ్రాం సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో మన హిందువులందరూ కలిపి ఇంకా దేశం మొత్తం మీద కూడా హిందువులు ఇంతగా దేశంలోనికి ఉండేది కూడా హిందువులందరూ కలిసి మన భారతదేశం మాత్రమే. అది మన భారతదేశానికి కూడా రేపు పొద్దున అందరం కూడా ఈ విధంగా చేసుకుంటూ భారతదేశం మొత్తం హిందూ సమ్మేళనాలు చేసుకుంటూ పోతే ప్రపంచం మొత్తానికి కూడా హిందువులందరికీ కలిసి ఒక దేవాలయం మాదిరి ఉంది అన్నమాట మన భారతదేశము. ప్రపంచానికి అందరికీ కలిపి మన ఇంట్లో దేవాలయం ఏ విధంగా ఉంటుందో ప్రపంచానికి అంతటి కూడా మన భారతదేశము ఒక దేవాలయంతో పాటు సమానము. ఆధ్యాత్మికంగా ఉండేది హిందూ సమాజానికి ఉండేది మనకి భారతదేశం మాత్రమే. అటువంటి వాళ్ళ పిలుపు మేరకు మనం కూడా ప్రతి ఒక్కరు మనది అని చెప్పేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో భాగంగానే మా తొగడేరు సిద్ధరాయ సేవా సంఘం కమిటీ తరఫున 46 జ్యోతుల కమిటీ వారికి కూడా ఈరోజు మళ్ళా రెండోసారి కూడా మీకు కూడా చెప్పదలుచుకున్నాను. ప్రతి కమిటీ వారికి కూడా డోర్ టు డోర్ 40 జ్యోతుల కమిటీ వారి డోర్ టు డోర్ కూడా వాళ్ళ హిందువుకి సంబంధించిన వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా మన తొగడేరు చేతులతో పాటు మన హిందూ బంధువులందరినీ కలిపి ప్రతి ఒక్కరిని ఏకతాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో డోర్ టు డోర్ పిలిచి ఇది మన పండగ అని చెప్పేసి కుటుంబ సమేతంగా రావాలని చెప్పేసి ఈ నెల 21వ తారీఖు ఆదివారం రోజు 4 గంటలకు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ కార్యక్రమం కూడా మన ధర్మవరంలో కాలేజీ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇది మన పండగ మాదిరి స్వీకరించి ఎటువంటి తారతమ్యాలు లేకోకుండా అందరం ఒక మన అందరం హిందూ మతంగా స్వీకరించి రాజకీయాలకు విరుద్ధంగా రాజకీయ సంబంధం లేని విధంగా స్వీకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చౌడేశ్వరి మాతాకి, చౌడేశ్వరి మాతాకి, చౌడేశ్వరి మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.